గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో విషాదకర ఘటనలో మరణించిన కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఏపీ చాప్టర్ రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాస్ మరియు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేఎంఎస్ సుబాన్లు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో తురకపాలెం గ్రామంలోని స్థానిక పెద్దలతో కలిసి వీరు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తురకపాలెం గ్రామం ఎస్సీ కాలనీలోని సంపు నీటిని పొరపాటున వాటర్ ట్యాంక్ ఎక్కించి ఎస్సీ కాలనీ ప్రజలకు సరఫరా చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని వెల్లడించారు. ఈ నీటిని తాగిన ఎస్సీ ప్రజల్లో 40 మందికి పైగా హఠాన్మరణం చెందారని తెలిపారు. ఈ మరణాలు నీటిలో యురేనియం చేరడం వల్లే సంభవించి ఉండవచ్చని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలను శాశ్వతంగా ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు విమర్శించారు. మరణాలకు కారణాలు వెతకడంలో కాలయాపన చేయకుండా తక్షణమే మృతులు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని. గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రధాన జీవన అక్కడ వ్యవస్థ ఒక క్వారీ ఉంది. ఆ క్వారీ బ్లాస్టింగ్స్ కోసంగా బ్లాస్టింగ్స్ వాడుతూ ఉంటారు. అందులో నుంచి వచ్చేటువంటి అక్కడ ఒక సంపు కట్టున్నారు. ఆ సంపులో ఉండేటువంటి నీళ్ళు ఏదైతే స్టోర్ చేస్తారో అందులో యురేనియం పార్టికల్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఈ మధ్యనే చెన్నై వాళ్ళు తెలియపరిచారు. అక్కడ ఒకే ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకుకి 2 పూటల 2 రకాలైనటువంటి నీళ్లు పైకి ఎక్కుతాయి. ఒక నీళ్లు భూమి లోపల నుంచి వచ్చేటువంటి బోర్ వాటరు. ఆ బోర్ వాటర్ ఆ ట్యాంక్కి ఎక్కి ఊర్లోకి వెళ్తుంది. ఊర్లో ఎవరైతే ఉన్నారో నాయుళ్ళు ఉన్నారు, తర్వాత యాదవులు ఉన్నారు, వడ్డేర్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, మంగళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ నీళ్లు వెళ్తాయి. అది ఒక టైంలో. ఇంకొక టైంలో ఆ సంపులో నుంచి వచ్చినటువంటి ఆ లూజ్ వాటర్ ఏదైతే ఉందో ఆ యురేనియం పార్టికల్స్ ఆ వాటర్ ఆ ట్యాంకుకి ఎక్కబడి మరో సమయంలో 250 గడప ఉండేటువంటి ఎస్సీ మాలపల్లికి ఆ నీళ్లు సప్లై చేయబడతాయి. ఈ ఎస్సీ మాలపల్లిలో ఉండేటువంటి వాళ్ళే దాదాపుగా 22 మంది చచ్చిపోయారు. ఉదయం ఒక 2 చనిపోతే, మధ్యాహ్నం 2 చచ్చిపోతే, మరుసటి రోజు 4 చచ్చిపోతే, ఒక శవాన్ని పూడ్చి వచ్చేలోగా మళ్ళీ ఇంకో శవం పూడ్చి, ఇవన్నీ జరిగినాయి. ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించారు. వచ్చిన తర్వాత నాకు ఇంకా చావులు వినబడకూడదు అన్నారు ఆయన. అంటే ఆ లెక్క ఏంటంటే బాగా మీరు వర్క్ చేసి మరణాలు లేకుండా చేయండి అన్నారు. కానీ తర్వాత చావులు వినపడకుండా చేశారు. అంతే తప్ప మరణాలు మాత్రమే ఆ తర్వాత కూడా సంభవించాయి. ఆ సమయంలో ఒక వారం రోజులు బయట నుంచి వాళ్ళకు ఆహారం సప్లై అయ్యింది, మంచినీళ్ళు, వాడిక నీళ్లు సప్లై అయ్యాయి. ఆ తర్వాత వారం తర్వాత వాళ్ళకి ఆహారం ఆగిపోయింది, నీళ్ళు ఇప్పటికి కూడా సప్లై అవుతూ ఉంది. అయితే ఆ 20 మంది ఎవరైతే 22 మంది ఉన్నారో 40 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసున్న మగవాళ్ళు, వాళ్ళ కుటుంబానికి ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు ఒక ఆర్థిక సహాయం చేయలేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఆ కుటుంబాలన్నీ కూడా వీధిన పడ్డాయి. నెపం మొత్తం కూడా వాళ్ళకు కిడ్నీలు చెడిపోయి ఉన్నాయి, వాళ్ళు మందు తాగేటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళ మీద నెపం దోస్తున్నారు తప్ప ఆ బాధితులందరూ కూడా వాళ్ళ వితంతువులందరూ ఏడుస్తూ చెప్పేది ఇక్కడ అందరూ కూడా మద్యం తాగే వాళ్ళే, మేము మాత్రమే కాదు, క్వారీలో పనిచేసేటువంటి కులాలన్నీ కూడా మద్యం తాగే కులాలే, వాళ్ళ ఊరు తాగకుండా మా వాళ్ళు ఎందుకు చచ్చారు అని చెప్పి అడుగుతున్నారు. చనిపోయినటువంటి కుటుంబాలు ఇది ఒక ప్రకృతి విపత్తులాగా భావించి వాళ్లకు కనీసంగా ఆదుకోవడం, ఆర్థికంగా ఆదుకోవడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అమరావతిలో నీళ్లు తోడేందుకోసంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మొక్కలు పీకేసేదానికి, ముళ్ళు పీకేదానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పేదవాడైనటువంటి సుబ్రహ్మరెడ్డి గారికి 5,700 కోట్ల రూపాయలు మనం మాఫీ చేయగలుగుతున్నప్పుడు అక్కడ ఉండే 30 కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున మనం సహాయం చేసేటువంటి విశాల హృదయం ప్రభుత్వం చూపకపోవడం చాలా దారుణమైన విషయం. మేము వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున, ఏపీసీఆర్ తరఫున తక్షణమే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రతి కుటుంబానికి చెల్లించాలి. వెంటనే అక్కడ మరో నీళ్ల ట్యాంక్ కట్టి ఆ నీళ్ల ట్యాంక్కి
ఏదైతే తాగునీరు, శుభ్రమైనటువంటి తాగునీరు ఏదైతే ఉందో ఆ తాగునీరు సప్లై చేసేందుకోసంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి మరణాలు ఆ తురకపాలెంలోనే కాదు మరి ఎక్కడ కూడా జరగకుండా ఉండేందుకోసంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ప్రభుత్వం. ఏపీసీఆర్ హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, నా పక్కన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు సుభాన్ గారు, అలాగే ఈ తురకపాలెం మరణాలపై నిజానంలో పాల్గొన్న మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. కానీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ అసహజ మరణాలు ఏదైతే ఉన్నాయో, ఈ తురకపాలెంలో జరిగిన ఈ మొత్తం 40 మరణాలు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 23 అని చెప్తున్నారు. వీటిపైన ఎటువంటి చర్చ కూడా జరగలేదు. ఆ చర్చ జరిగితే దాంట్లో ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం ఎట్లా చేసింది, ఆ మరణించిన కుటుంబాలకి, తర్వాత వాటి కారణాలు ఏమిటి, మరణానికి కారణాలు ఏంటి, తీసుకున్న చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసేది. అందువలన ఆ చర్చ జరగలేదు కాబట్టి మా నివేదిక ద్వారా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియవరుస్తున్నాము. ముఖ్యంగా ఈ ఈ మొత్తం తురకపాలెంలో జరిగిన ఇవన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ మాల కమ్యూనిటీలో రోజుకి 2, తర్వాత 3, 4 అట్లాగా చనిపోతూ 2 నెలల కాలంలోనే చనిపోయారు. వీటిని సహజ మరణాలు అన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా అసహజ మరణాలు. అసహజ మరణాలు ఏదైతే ప్రకృతి రీత్యా జరిగితే అది ప్రకృతి విపత్తుగానే ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి. మరణాలకి కారణాలు వెతుకుతున్నారు కానీ ఈ మరణాలు సంభవించినాయి, అది వాస్తవం. కాబట్టి అసహజ మరణాలకు సంబంధించిన ఆర్థిక సహాయం ఇంతవరకు కూడా చేయలేదు ప్రభుత్వం. వాటన్నిటికీ కూడా రిపోర్ట్లు రావాలి, చెన్నై నుంచి రిపోర్ట్లు రావాలి వీటికి అని చెప్పేసి కాలయాపన చేస్తూ వచ్చింది. ఇంతవరకు ఆ కుటుంబాలని ఆదుకోలేదు. వీటికి సంబంధించింది ప్రభుత్వ దీని ప్రకారంగా ఈ కాలుష్యం ఏదైతే ఉందో, నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ వీటికి సంబంధించిన చట్టాలు, పొల్యూషన్ కంట్రోల్ చట్టాలు 1974 నుంచి కూడా ఉన్నాయి. వాటి ద్వారా వీటన్నిటికి సంబంధించింది ఎట్లా జరిగితే వాటిని అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాటికి ఏ చర్యల ద్వారా వాటన్నిటిని కూడా నివారించాలి, వీటన్నిటి కూడా స్పష్టంగా పేర్కొన్నా కూడా పార్లమెంట్లో చట్టం వచ్చినా కూడా వీటి కూడా ప్రభుత్వం వీటిని ఇచ్చేయలేదు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన ఈ చర్యలు చేపట్టాలి. తర్వాత ఈరోజు అక్కడ గమనిస్తే గ్రామంలో మంచినీటికి సంబంధించిన ఇది పొల్యూషన్ అయింది. అక్కడ మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్ నుంచి వచ్చే పంపులు వీటి వలన వాటన్నిటిలో కూడా ఈ యురేనియం నిక్షేపాలు వీటన్నిటిని జరగడం జరిగినాయి. ఈరోజు ఈ తురకపాలెంలో జరిగింది. తురకపాలెం ఒక నమూనా మాత్రమే, కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ హెల్త్ ఎమర్జెన్సీ అనేది నిలిచాల్సిన అవసరం ఉంది. చాలామంది జ్వరాలు ఇది చేస్తున్నారు. ఇన్వాల్వ్ వీటన్నిటికీ కూడా నీటి కాలుష్యము, డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నాయి. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఉన్న ఏరియాలో వాళ్ళు నివసిస్తున్న ప్లేస్లోనే ఈ తాడేపల్లి తర్వాత కుంచనపల్లి ఏరియా మొత్తం కూడా ఎక్కడా కూడా డ్రైనేజీ స్కీమ్ లేదు, ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. దాని మీద ప్రభుత్వాలు కేంద్రీకరించలేదు, దానికి సంబంధించిన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మంచినీటి కాలుష్యం ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వీటి మీద కేంద్రీకరించిన ప్రభుత్వము దసరా ఉత్సవాలు పెట్టుబడులతోటి వీటన్నిటిలో కూడా పెట్టుబడులు రావాలి, ఉత్సవాలు చూపించడానికి ఏం చేస్తుంది. కానీ వీటి మీద గ్రామీణ వ్యవస్థలో, గ్రామ పంచాయతీల్లో ఈ వ్యవస్థ, ఈ నీటి వ్యవస్థ మీద దీని మీద కేంద్రీకరించలేదు. ఇది జీవించే హక్కుకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం దీని మీద కేంద్రీకరించి తక్షణమే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానివల్ల రిపోర్ట్లు ఇంకా దీని మీద మరణాల రిపోర్ట్లు రాకూడదని చెప్పారు. కానీ ఇక్కడ మరణాలు ఆగలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే అక్కడి నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోతున్నారు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కానీ రిపోర్ట్లు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు రిపోర్ట్లు అక్కడికి పంపించట్లేదు, రిపోర్ట్లు తయారు చేయట్లేదు. కాబట్టి వెంటనే ఏదైతే మరణాలు సంభవించినది వాస్తవం కాబట్టి ఆ వాస్తవాలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి మరణించిన ఈ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని 10 లక్షల రూపాయల తక్షణ సహాయం ఇచ్చేసి తర్వాత శాశ్వత పథకం కింద వీటన్నిటిని కూడా ఈ డ్రైనేజ్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా వీటన్నింటిని చర్యలు తీసుకొని ఏదైతే చట్టాలు చేశారో ఈ నియంత్రణకి, కాలుష్య నియంత్రణకి వాటన్నిటి కూడా వెంటనే అమలుపరచాలని చెప్పేసి మేము ఈ సంస్థ ద్వారా డిమాండ్ చేస్తాం.